నమస్తే అండి. ఈరోజు మా అమ్మగారింట్లో పడిపూజ చేయించుకున్నారండి. అంటే నైట్ పడిపూజతో పాటుగా మధ్యాహ్నం భిక్ష కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ మీకు క్లియర్‌గా చూపిద్దామని వీడియో తీశానండి. మా తమ్ముడు మాల వేసుకున్నారు. అందుగురించని ఇంక మధ్యాహ్నం భిక్ష, నైటు అల్పాహారం అండ్ పడిపూజ కూడా చేయించుకున్నారండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాము. మేము రాజమండ్రిలో ఉంటాం కదా! సో, అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అసలు ఫస్ట్ స్టార్టింగు అంటే స్వామిలు ఎలా వచ్చారు ఇంట్లోకి, సో ఏమేమి చేశారు, ఏ విధంగా చేశారన్నది మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో మా హస్బెండ్ తీశారండి. వర్క్‌లో ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. బాగా తీశారు. ఇదొక మెమరీలా ఉంటుంది కదా! వీడియో అప్లోడ్ చేశానండి. స్టార్టింగ్ నుంచి ఎలా తీసామో చూద్దాం, వచ్చేయండి. ముందుగా స్వామిలు ఇంట్లోపలికి వచ్చారండి. సో అందరికీ కూడా అమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఇలా కాళ్ళు అంటే పళ్ళెంలో పువ్వులు పెట్టి కాళ్ళు ఇలా కడుగుతారనమాట. సో అంటే వాటర్లో పువ్వులు వేస్తే ఇలా కడుగుతారు. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మా సైడ్ మాత్రం ఇలా చేస్తారండి. అమ్మ అందరికి ఇలా ఒక్కొక్కరిగా స్వామిలందరికీ కూడా అంటే చిన్న పెద్ద అంటూ ఏమీ ఉండదండి. చిన్న వాళ్ళు కూడా ఉంటారు స్వామిలు. ఎవరైనా సరే ఖచ్చితంగా కాళ్ళు ఇలా కడగాల్సిందే. తర్వాత ఇంట్లో ఇలా పూజ చేశారండి. అదే భజన చేశారు. స్వామివారిని ఇక్కడ పెట్టి సో స్వామివారి ముందు భజన చేశారనమాట. చాలా బాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత ఇలా ఇంట్లో జరిపించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా ఆ రోజు మార్నింగే వెళ్ళామండి మేము. అంటే ముందు రోజు మాకు నోములు ఉండే, అందు గురించనే మాకు కుదరలేదు. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ సరిపోక కొంతమంది బయట కూర్చున్నారండి స్వామిలు. చాలా బాగా జరిగింది. ఈ స్వామిలు భిక్ష కోసం సో ప్రిపేర్ చేసిన వంటకాలు చూపిస్తాను. క్యాబేజీ ఫ్రై అండి, సో కేసర, రోటి పచ్చడి, పప్పు టమాటా, సో సాంబార్ అన్నీ కూడా ముందు కొంచెం కొంచెం తీసి స్వామివారి దగ్గర పెడతారండి. అందు గురించని ఒక్కొక్కటి కింద పెడుతున్నారు. అలానే పులిహోర. స్వామివారు భిక్ష చేయాలంటే ముందుగా మనం ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారి పటం దగ్గర ఉంచాలండి. పులిహోర తర్వాత బజ్జీ, వంకాయ టమాటా, పెరుగు, అప్పడం, రైస్, సాల్ట్ అన్ని ఐటమ్స్ కూడా వేయాలండి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టాలి. ఇక్కడ ఏ ఐటమ్స్ అయితే పెడతామో స్వామివారికి అవే వడ్డిస్తామండి. అరటిపండు అలానే నెయ్యి కూడా కంపల్సరీ వేయాలండి ఖచ్చితంగా. ఇలా స్వామివారి దగ్గర ఇలా నివేదిస్తారనమాట. ఈ ఐటమ్స్ని వీళ్ళకి మనం భిక్ష కింద పెట్టాలి. సో మా మేనకోడలండి అందరికీ పెడుతుంది. అంటే వాళ్ళు భోంచేసేటప్పుడు నేను వీడియో తీయలేదండి, జస్ట్ అలా వడ్డించేటప్పుడు తీసాను అంతేనండి. తర్వాత పడిపూజ కోసం అరటి మోదులు తెలుసు కదండి, సో అవన్నీ తీసుకొచ్చి ఇలా ఒక్కోటి కింద తీసి రెడీ చేశారు. చాలా బాగా చేశారండి. మా ఇంట్లో మేము పడిపూజ పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పడిపూజ పెట్టుకోవడం. ఇంతకుముందు పెద్ద తమ్ముడు కూడా వేసుకున్నారు మాల, బట్ ఆలయంలో జరిపించుకున్నారండి పడిపూజ. ఇలా జరిపించుకోవడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా జరిగింది. అలానే లోపల ఇద్దరు స్వామిలు వచ్చి పూలమాలలు కడుతున్నారు. అంటే అందరు కన్యస్వామిలకి మెళ్ళ వేస్తారు కదా, సో దానికోసమని ప్రిపేర్ చేస్తున్నారండి. చాలా బాగా జరిగింది. చూసారు కదా ఎంత బాగా అలంకరించారో, చాలా బాగా అనిపించిందండి. సో బాగా ప్రిపేర్ చేశారు. అలంకరణ కూడా ఎంతో అందంగా చేశారండి. వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, అలాగే అమ్మవారు కూడా ఉన్నారు. కనకదుర్గ అమ్మవారు, అలాగే శివపార్వతులు. చాలా బాగుంది కదండి చూడడానికి. రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా అనిపించింది. సో పైన అప్పుడే చంద్రుడు వస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ ఇలా తీశారండి. బాగా అనిపించింది నాకు. చాలా క్రియేటివిటీగా బాగా తీశారు. కొన్ని ఐడియాస్ బాగా ఇస్తారండి నాకు మా హస్బెండ్. సో తను నాకు ప్రతి దాంట్లో హెల్ప్గా ఉంటారనమాట. సో ఒక్కొక్కటి కింద కూడా ఇలా తీశారనమాట. సో స్టెప్పులు 18 మెట్లు అంటాం కదా, 18 మెట్లు. ప్రతి మెట్టుకి దీపారాజన. ఫ్రూట్స్ అంటే యాపిల్, జామకాయ, అరటిపండు అలా కట్ చేసి పెట్టారనమాట ఒక్కొక్క స్టెప్ మీద.
నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా ఇలా చూడటం అన్నది. చాలా హ్యాపీ అనిపించింది. బట్ అలానే వాళ్ళు భజన చేశారు కదా! అవి కూడా మీకు సాంగ్స్ అనేది నేను లైవ్‌లో పెట్టాను. బట్ విడిగా ఇందులో కూడా నేను ఆ సాంగ్స్ అవి వింటారని చెప్పేసి వాళ్ళు ఓన్ వాయిస్ అలా ఉంచేశానండి. అలాగే స్వామివారికి అభిషేకానికి పంచామృతాలండి. అవి నేనే సొంతంగా తయారు చేశాను. బట్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాపిల్, దానిమ్మ, బనానా, ఆరెంజ్ అలా మొత్తం 6 ఐటమ్స్, ద్రాక్ష అన్నీ చేసామండి. అలాగే పడి పూజ కోసం ప్రసాదం తయారు చేస్తున్నారండి కరాచీ రవ్వతో. అలాగే స్వామివార్లు వేసుకోవడానికి బంతిపూలు రేఖలు తీశారండి. ఇలా బేషులతో పెట్టేసి ఉంచుకున్నారు అన్నీ రెడీగా. దండలు, విడిపువ్వులు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నారు. మా అనగాండి, అలాగే మా మేనకోడలు. సో ముగ్గురు కలిసి దిగారు. సరదాగా తీశారనమాట వాళ్ళు కూడా. సో బాగా ఎంజాయ్ చేసిందండి అనగ కూడా. అంటే వాళ్ళు భజన చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బాగుంది, బాగా జరిపించారు. ఇలా ముందుగా పూజ జరిపించారండి. ఫస్ట్ అష్టోత్తరాలతో అలా పూజ జరిపించిన తర్వాత స్వామివారికి ఇలా ఈ విధంగా అష్టోత్తరాలతో పూజ చేయించి, తర్వాత ఒక్కొక్క మెట్టుకి దీపారాధన చేయించి, తర్వాత స్వామివారికి పళ్ళ రసాలతో అలాగే పంచామృతాలతో అభిషేకం జరిపించారండి. ఇలా ఒక్కొక్క మెట్టుకి ఇలా దీపారాధన జరిపించారు. చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఒక తెలియని ఫీలింగ్ అండి. సో ఇంత దగ్గరగా ఇలా మా ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. బట్ మేము బిజీగా ఉన్నామండి. సో అయినా కూడా పూజ కోసం అప్పటికప్పుడు వెళ్ళవలసి వచ్చింది. బట్ అంతే కదండి. సో ఇంట్లో పూజ అంటే ఖచ్చితంగా వెళ్తాం కదా. సో చూసారా ఎంత అందంగా ఉన్నారో, అంటే ఆ దీపాలతో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూసారండి. సో ముందు ఈ వీడియోలు తీసినందుకు మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాగా తీశారు, చాలా బాగా జరిగిందండి. అలానే స్వామిలతో పాటుగా విడిగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చెప్పారనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరూ వచ్చారండి. వీళ్ళు భజన పాటలు అలానే స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. డైరెక్ట్గా పూజ అనేది మీరు చూద్దరు కానీ, ఎందుకంటే ఎలా చేశారో మీకు తెలుస్తుంది కదా. స్వామియే శరణమయ్యప్ప. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। जय श्री विघ्नेश्वर स्वामी की नमः। पार्वती पते हर महादेव शंभो। कनक दुर्गा माता को ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी। सरस्वती माता को राम भक्त वीर हनुमान को जय रमा रमण गोविंद हरि।
వందనమోయి వినాయక అందుకొనుమయా ఆనందదాయక వందనమోయి వినాయక అందుకొనుమయా ఆనందదాయక వందనమోయి వినాయక పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పార్వతి పుత్ర పరమ పవిత్ర పరమానందము నీదు చరిత్ర పరమానందము నీదు చరిత్ర సర్వగణాధిప సజన మిత్ర సర్వగణాధిప సజన మిత్ర సర్వగణాధిప సజన మిత్ర సర్వగణాధిప సజన మిత్ర ఏంటి స్వామి
అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో ఇలా స్వామివారి అభిషేకం అయిన తర్వాత స్వామివారిని ఇలా తల మీద పెట్టుకొని అన్ని చోట్లకి అంటే ఇంట్లో ఉన్న అన్ని గదులకి అలాగా పువ్వులు చల్లుతూ తీసుకెళ్ళారండి ఒక్కొక్క గదిలోకి. లేడీస్ని మాత్రం చల్లొద్దని చెప్పేశారు ముందే. సో జెంట్స్ మాత్రమే చల్లారండి అలా. అంటే మా హస్బెండ్, మా తమ్ముడు వీళ్ళందరూ చల్లారనమాట. సో స్వామివారిని ఎత్తుకున్నది మా తమ్ముడు. సో అలా అన్ని రూమ్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ట్గా స్వామివారిని ఎప్పుడు ఉన్న ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టారనమాట. సో చాలా బాగా జరిగిందండి. ఇంతలా నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను కదా, బట్ ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. అలా బాగా చేశారండి. ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, తర్వాత అవన్నీ కూడా క్లాత్తో మేము పక్కకు పెట్టేసి చేసామండి. ఇలా ఇక్కడ స్వామివారిని పెట్టిన తర్వాత చివరగా మళ్ళీ చేశారండి భజనలు. చాలా బాగా చేశారు చూడండి. వెళ్ళాలి
పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఇలా స్వామిలకి ఇలా విభూది పెట్టి నోట్లో విభూది వేసి ఇలా వీపు మీద అన్నారండి. బట్ ఎందుకన్నారో నాకైతే రీజన్ తెలీదు. బట్ ఇలా చేశారు. ఓకే అండి, పూజ అనేది పూర్తయింది. 11:30 అయ్యిందండి. స్వామివారికి తర్వాత అల్పాహారం పెట్టారు. సో అల్పాహారంలోకి బోండా అండ్ ఇడ్లీ తయారు చేయమన్నారు, అలాగే చట్నీ కూడా. ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ అండి. అలానే ఖచ్చితంగా అల్పాహారం పెట్టినప్పుడు మిరియాల పాలు ఇస్తారంట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.